ఇజ్రాయిల్ అనేక సార్లు దాడులు చేస్తుంది. దాడులు చేసినప్పుడల్లా సాధారణ ప్రజలు చచ్చిపోయారు, ఆసుపత్రుల్లో చచ్చిపోయారు, లేకపోతే కనుక స్కూల్లో చచ్చిపోయారు, ఆడపిల్లలు చచ్చిపోయారు, వృద్ధులు చచ్చిపోయారు అనేటటువంటిది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అక్కడ ఉన్న విభాగం వాళ్ళు చెప్తుంటారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి హమాస్కి అనుకూలంగా పనిచేసేటటువంటి పాలస్తీనా వాళ్ళు చెప్తుంటారు. ఈ ఇద్దరు దొంగలే. ఐక్యరాజ్య సమితి తరపున ఉన్నోళ్ళు కూడా దొంగలే. అక్కడ ఇదివరకే బయటపడింది ఆ విషయం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ పాలస్తీనా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులే. ఐక్యరాజ్య సమితి తరపున పనిచేస్తారు, అట్లాగే అంతర్జాతీయ సమాజం తరపున పనిచేస్తారు. అసలు ఆ శిబిరాల కిందనే, ఆహారం అందించే శిబిరాల కిందన వీళ్ళు ఉంటున్నారు తీవ్రవాదులు. ఐక్యరాజ్య సమితి సాధారణ ప్రజల భద్రత కింద పెడుతున్నారు. అక్కడ ఇజ్రాయెల్ కొట్టినప్పుడేమో సాధారణ ప్రజలు చచ్చిపోయారంటారు. ఇజ్రాయెల్ 4-5 రోజుల తర్వాత ఎవడో ప్రముఖుడిని లేపేసినటువంటిది ఉంటుంది. ఆ ప్రముఖుడు వీళ్ళందరూ చుట్టూ పెట్టుకున్నాడని బయటపడుతుంది. ఇప్పుడు మరొకసారి గాజా మీద అటాక్ చేసి 27 మంది చచ్చిపోయారట. అయ్యయ్యో అమాయకులు చచ్చిపోయారని దిక్కుమాలిన వార్తలు రాయడం మన దిక్కుమాలిన మీడియాకి అలవాటైపోయింది.